హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు లక్కీ ఫుడ్ గురు. ఈరోజు వీడియోలో ఓవెన్ లేకుండా వెనిలా స్పాంజ్ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది, అలానే కేక్ మీదకి టాపింగ్ కోసం విప్పింగ్ క్రీమ్ని కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. ఈ న్యూ ఇయర్కి బయట నుంచి తెచ్చుకునే పని లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దాము. దీనికోసము ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 3 ఎగ్స్ని బ్రేక్ చేసి తీసుకున్నాను. ఈ ఎగ్స్ అనేవి రూమ్ టెంపరేచర్లో మాత్రమే ఉండాలి. అలానే 1/2 కప్పు షుగర్ వేసుకుంటున్నాను. ఈ షుగర్ కరెక్ట్గా 125 గ్రామ్స్ అండి. 1/2 కప్ అంటే 125 గ్రామ్స్ తీసుకున్నాను. షుగర్ వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల వరకు స్పీడ్ని హైలో పెట్టుకొని బీట్ చేసుకోవాలి. బీటర్ లేనట్లయితే మిక్సీ జార్లో వేసుకొని అయినా సరే మిక్సీ పట్టుకోవచ్చు. ఇలా మనకి క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు కూడా బీట్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు బీట్ చేసుకోవాలండి హై స్పీడ్లో పెట్టుకుని. చూసారు కదా, మనకి నొరగగా ఉంది. అలానే ఇప్పుడు దీంట్లోకి ఆయిల్ని తీసుకుంటున్నాను. 1/2 కప్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ ప్లేస్లో బటర్ అయినా యూజ్ చేయొచ్చు. ఆయిల్ కూడా ఫ్లేవర్లెస్ ఆయిల్ అయి ఉండాలండి, శనగ నూనె మాత్రం వేసుకోకూడదు. అలానే ఒక 1/2 స్పూన్ వరకు వెనీలా ఎసెన్స్ వేసుకుంటున్నాను. మనకి వెనీలా ఎసెన్స్ అనేది ఎగ్ స్మెల్ రాకుండా ఉండడానికి వాడతాము, కాబట్టి ఎసెన్స్ లేని వాళ్ళు ఇలాచీ పౌడర్ అయినా సరే ఒక 1/2 స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఒక 2 నిమిషాల వరకు బీట్ చేసుకోవాలి. హై స్పీడ్లో ఒక 2 నిమిషాలు బీట్ చేసుకుంటే మనకి చూసారు కదా ఇలా క్రీమీ టెక్స్చర్ అనేది వస్తుంది. తర్వాత దీంట్లోకి 1 కప్పు మైదా పిండిని తీసుకుంటున్నాను. మనం కొలుచుకునేటప్పుడు మరీ అదిం పెట్టకుండా నార్మల్గా వేయాలండి. ఎందుకంటే మైదా పిండి ఎక్కువైనా సరికి కేక్ అనేది కరెక్ట్గా రాదు. కాబట్టి కరెక్ట్గా 1 కప్పు మైదా పిండిని తీసుకుంటున్నాను. ఇది గ్రామ్స్లో వచ్చేసి 250 గ్రామ్స్ ఉంటుందండి, అంటే 1/2 కిలో. మనం మైదా పిండి 1/2 కిలో తీసుకుంటే 1/2 కిలోలో సగం 125 గ్రామ్స్ పంచదార, అలానే 125 గ్రామ్స్ ఆయిల్ని యూజ్ చేసాము. అలానే 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. ఇవన్నీ కూడా జల్లించుకోవాలండి, లేదంటే ఉండలుగా ఉంటే మాత్రం కేక్ బ్యాటర్ని మిక్స్ చేసుకునేటప్పుడు కరెక్ట్గా మిక్స్ అవ్వదు. అలానే కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకున్న తర్వాత ఈ కేక్ బ్యాటర్ని ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. అంటే రివర్స్లో కలుపుకోకూడదండి, మళ్ళీ ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అంటారు కదా, అలా కలుపుకోవాలి. ఉండలేమీ లేకుండా కంప్లీట్గా కలిసేంత వరకు స్లోగా కలుపుకోవాలి. మనం తీసుకునే మెజర్మెంట్స్ని బట్టే కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. కేక్ బ్యాటర్ని కలిపేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండలేమీ లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత బ్యాటర్ కన్సిస్టెన్సీని చెక్ చేసుకోవాలండి. తర్వాత దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు పాలు వేసుకుంటున్నాను. ఈ పాలు అనేవి కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలి. పాలు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి పాలు మొత్తం కూడా కేక్ బ్యాటర్లోకి మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. చూసారు కదా, కన్సిస్టెన్సీ అనేది మనకి ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు కేక్ టిన్ తీసుకొని దీనికి ఆయిల్ని అప్లై చేసుకుంటున్నాను. మీ దగ్గర ఇలాంటి టిన్ లేనట్లయితే మనం పాలు వేడి చేసుకునే గిన్నెలు ఉంటాయి కదా, అట్లాంటిది ఏదైనా ఒక రౌండ్గా ఉన్న గిన్నెలో కూడా వేసుకోవచ్చు. ఇలా చుట్టూ కూడా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత పొడి పిండిని వేసుకుంటున్నానండి. మైదా పిండిని పొడి పిండి వేసుకోవాలి. మీ దగ్గర బటర్ పేపర్ ఉన్నట్లయితే బటర్ పేపర్ అయినా వేసుకోవచ్చు. ఇలా పొడి పిండిని జల్లుకున్న తర్వాత మొత్తం కూడా చుట్టూ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మిక్స్ చేసుకున్నటువంటి కేక్ బ్యాటర్ని వేసుకోవాలి. కేక్ బ్యాటర్ ఎప్పుడైనా సరే మనకి 1/2 కన్నా ఎక్కువ వేసుకోకూడదండి. అంటే మనం తీసుకునే టిన్నుకి 1/2 వరకు మాత్రమే కేక్ బ్యాటర్ ఉండాలి. 1/2 కన్నా తక్కువ ఉన్నా పర్లేదు. ఎక్కువ అయితే మాత్రం కేక్ అనేది బేక్ అయిన తర్వాత పొంగిపోతుంది. ఇలా ఒకసారి ఎయిర్ బబుల్స్ ఏమీ లేకుండా ట్యాప్ చేసుకోవాలి. తర్వాత నేను ప్రీ హీట్ చేసుకున్నానండి. ఆల్రెడీ ప్రీ హీట్ చేసుకున్నటువంటి గిన్నెలో ఈ టిన్ పెట్టి మూత పెట్టి 40 నిమిషాల వరకు కూడా స్లో ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి. 40 నిమిషాల తర్వాత మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయి ఉంటుందండి. కేక్ మనకి కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి అని అంటే ఏదైనా టూత్ పిక్ కానీ లేదంటే చాక్ పెట్టి కానీ ఇలా చెక్ చేసుకోవాలి. చూసారు కదా, టూత్ పిక్ అనేది క్లియర్గా ఉంది. ఈ కేక్ టిన్ని బయటికి తీసి కంప్లీట్గా చల్లారనివ్వాలి.
ఈ కేక్ చల్లారేలోపు మనం దీని మీదకి టాపింగ్ కోసం విప్పింగ్ క్రీమ్ని ఎలా బీట్ చేసుకోవాలనేది చూపిస్తాను. దీనికోసం నేను డిలీషియా విప్పింగ్ క్రీమ్ని యూజ్ చేస్తున్నానండి. ఇది మనకి బిగ్ బాస్కెట్లో అలానే ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటుంది. మనకి కేజీ వచ్చేసి 196 రూపీస్ ఏమో ఉంటుంది దీని కాస్ట్. 1 కేజీ తీసుకున్నామంటే 3 కేక్స్ వరకు కూడా యూజ్ చేసుకోవచ్చు. దీన్ని బ్లెండ్ చేసుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి 1.5 కప్పు విప్పింగ్ క్రీమ్ని తీసుకుంటున్నాను. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మాత్రమే తీసుకొని బీట్ చేసుకోవాలి. ఒకేసారి బీట్ చేసుకొని పెట్టుకుంటే మాత్రమే ఎక్కువ రోజులు స్టోర్ ఉండదు. కాబట్టి మనకి కావాల్సినప్పుడు మాత్రమే దాంట్లోంచి ఎంత కావాలో అంత తీసుకొని బీట్ చేసుకోవాలి క్రీమ్ని. నేను ఇక్కడ 1.5 కప్పు క్రీమ్ని తీసుకుంటున్నానండి. క్రీమ్ని బీటర్తో బీట్ చేసుకోవాలి. స్పీడ్ని హై స్పీడ్లో పెట్టుకొని స్టార్టింగ్లో ఇలా ఒక 2 నిమిషాల పాటు బీట్ చేసుకోవాలి. తర్వాత మనం స్లోగా బీటర్ స్పీడ్ని తగ్గించుకుంటూ మాత్రమే బీట్ చేసుకోవాలి. ఇప్పుడు హై స్పీడ్లో బీట్ చేస్తున్నాను. ఒక 2 నిమిషాలు ఇలా బీట్ చేసుకోవాలి. బీటర్ లేకుండా అయితే ఈ క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా రాదండి. క్రీమ్ కోసం మాత్రం కంపల్సరీగా బీటర్ యూజ్ చేస్తేనే ఇంత పర్ఫెక్ట్గా వస్తుంది. అలానే మనకి క్రీమ్ కూడా కూల్గా మాత్రమే ఉండాలి. రూమ్ టెంపరేచర్లో ఉన్నా లేదంటే అంతకన్నా తక్కువ కూల్ ఉన్నా కానీ మనకి సరిగ్గా బీట్ అవ్వదు. అలానే సమ్మర్లో కానీ లేదంటే ఎక్కువగా హాట్గా ఉన్నప్పుడు మాత్రం ఇలాంటి క్రీమ్ని బీట్ చేయాలి అని అంటే మాత్రం ఈ బౌల్ కింద ఐస్ క్యూబ్స్ని పెట్టుకొని మాత్రమే బీట్ చేయాలి, లేదంటే కరెక్ట్గా రాదు. ఇలా ఒక 2 నిమిషాల పాటు హై స్పీడ్లో బీట్ చేసుకోవాలి. మనకి లోపల చిన్న చిన్న ఉండల్లాగా కనిపిస్తుంది కదా, అది మొత్తం కంప్లీట్గా కూడా బీట్ అవ్వాలి. చూసారు కదా, మనం తీసుకున్న క్రీమ్కి డబుల్ అయితే అయింది. బీట్ చేసుకుంటున్నప్పటి నుంచి డబుల్ అయితే అయింది. ఇప్పుడు బీటర్ స్పీడ్ని తగ్గించుకోవాలండి. ఆల్రెడీ డబుల్ అయింది కాబట్టి బీటర్ స్పీడ్ని కాస్త తగ్గించుకొని మళ్ళీ ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు కూడా బీట్ చేసుకోవాలి. చూసారు కదా, మనకి చాలా వరకు అయితే క్రీమ్ అనేది ప్రిపేర్ అయిందండి. ఇంకొకసారి ఇలా అయినా వాడుకోవచ్చు, లేదు అంటే ఇంకా స్టిఫ్గా కావాలి క్రీమ్ అనుకుంటే ఇంకొక నిమిషం పాటు బీట్ చేసుకుంటే సరిపోతుంది. మనకి ఇలా బీట్ చేసుకున్న గిన్నెని ఉల్టా చేస్తే క్రీమ్ అనేది కింద పడకుండా స్టిఫ్గా ఉండాలి. నేనైతే ఇంకొక నిమిషం పాటు కూడా బీట్ చేసుకుంటున్నాను. ఇలా బీట్ చేసుకున్న క్రీమ్ని మనకి అవసరం ఉన్నప్పుడు మాత్రమే బయట తీసుకొని వాడుకోవాలి. అప్పటి వరకు కూడా ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. ఇలా కంటిన్యూస్గా బయటే ఉంచారు అని అంటే క్రీమ్ అనేది మనకి కరిగిపోతుందండి. అంటే వాటర్ లాగా ఫామ్ అవుతుంది. మళ్ళీ తర్వాత బీట్ చేసుకున్నా కానీ ఇలా అవ్వదు. కాబట్టి మనకి అవసరం ఉన్నప్పుడు మాత్రమే కొంచెం కొంచెంగా తీసుకొని యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బేక్ చేసుకున్నటువంటి కేక్ అనేది కంప్లీట్గా కూల్ అయిందండి. ఇలా చుట్టూ కూడా గిన్నె అంచుల్ని స్క్రాప్ చేసుకోవాలి. స్క్రాప్ చేసుకొని ఈ గిన్నెని ఉల్టా వేస్తే కేక్ అనేది ఈజీగా ఊడొస్తుంది. బటర్ పేపర్ వేసుకోకున్నా సరే చాలా పర్ఫెక్ట్గా అయితే కేక్ అనేది వచ్చిందండి. ఓవెన్ లేకపోయినా సరే కేక్ని చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కేక్ని మనం సన్నగా లేయర్స్ లాగా కట్ చేసుకోవాలి. నార్మల్గా ఎప్పుడైనా ఈవినింగ్ టైంలో స్నాక్స్ కోసం కూడా ఇలా కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా పర్ఫెక్ట్గా అయితే కేక్ వచ్చింది. మనకి టీ టైంలో స్నాక్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ కేక్ని. చూసారు కదా, చాలా పర్ఫెక్ట్గా అయితే కేక్ అనేది బేక్ అయింది. ఇప్పుడు ఈ కేక్ని టాపింగ్ చేసుకోవడం కోసం నేనైతే ఇక్కడ ఒక ప్లేట్ తీసుకుంటున్నానండి. ప్లేట్కి కొంచెం క్రీమ్ వేసుకొని అడుగున క్రీమ్ని అప్లై చేసుకున్నాను. తర్వాత కట్ చేసుకున్నటువంటి లేయర్స్ని ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకోవాలి. ఇలా ఒక లేయర్ పెట్టుకున్న తర్వాత దీంట్లోకి షుగర్ వాటర్ని వేసుకుంటున్నానండి. షుగర్ వాటర్ని వేసుకున్న తర్వాత మనం బీట్ చేసుకున్నటువంటి క్రీమ్ని కొద్ది కొద్దిగా వేసుకొని ఈ లేయర్ పైన అప్లై చేసుకోవాలి.
ఇలా క్రీమ్ అప్లై చేసుకున్న తర్వాత ఇంకొక లేయర్ని కూడా పెట్టుకొని దీని మీద కూడా షుగర్ వాటర్ని ఒక 2 స్పూన్ల వరకు కూడా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. మనకి ఈ సైడ్స్కున్న బ్రౌన్ పార్ట్ని కూడా తీసేసుకోవచ్చండి. ఇష్టం ఉన్నట్లయితే అట్లా ఉంచుకోవచ్చు, లేదు అంటే ఆ బ్రౌన్ పార్ట్ని కూడా కట్ చేసుకోవచ్చు. ఏదైనా రౌండ్ షేప్లో ఉన్నటువంటి ఏదైనా గిన్నె తీసుకొని కేక్ని కట్ చేయకముందే మనం ఆ బ్రౌన్ పార్ట్ వరకు సపరేట్ అయ్యేలాగా కట్ చేసుకోవాలి. అలా మనం కట్ చేసుకున్నటువంటి త్రీ లేయర్స్ని కూడా ఒకదాని మీద ఒకటి పెట్టుకొని షుగర్ వాటర్ని వేసుకుంటూ క్రీమ్ని అప్లై చేసుకోవాలి. తర్వాత ఈ చుట్టూ కూడా క్రీమ్ అనేది అప్లై చేసుకోవాలి. ఇలా మనకి కేక్ కంప్లీట్గా కవర్ అయ్యేలాగా క్రీమ్ అప్లై చేసుకోవాలి. ఒకవేళ చాక్లెట్ ఫ్లేవర్ కావాలి అనుకుంటే మాత్రానికి విప్పింగ్ క్రీమ్లో చాక్లెట్ గనాచే కానీ లేదంటే కొంచెం కోకో పౌడర్ వేసుకున్నా కానీ సరిపోతుంది. ఇలా చాక్లెట్ గనాచే వేసుకుని క్రీమ్ మొత్తం కూడా ఒకసారి బీట్ చేసుకోవాలి. బీట్ చేసుకున్న తర్వాత మనకి కేక్కి క్రీమ్ అప్లై చేసుకోవాలి. ఇలా ఐసింగ్ కంప్లీట్ అయిన తర్వాత నాజిల్ పెట్టుకొని మీకు నచ్చినటువంటి షేప్లో డిజైన్స్ వేసుకోవచ్చు. నేనైతే ఇలా సింపుల్గానే వేస్తున్నానండి. ఇలా డిజైన్ వేసుకున్న తర్వాత దానిపైన హ్యాపీ న్యూ ఇయర్ కానీ లేదంటే హ్యాపీ బర్త్డే ఇలా ఏ పార్టీ అయితే ఆ పార్టీకి తగ్గట్టుగా పేరు రాసుకోవాలి. నేను అలానే దీని చుట్టూ కూడా ఓరియో బిస్కెట్స్తోని డెకరేట్ చేసుకున్నానండి. ఇలా ఓరియో బిస్కెట్లతోని డెకరేట్ చేసుకున్న తర్వాత ఫైనల్గా కంప్లీట్ లుక్ అయితే ఇది. చాలా ఈజీగా సింపుల్గా మనం కూడా ఇంట్లోనే కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలానే మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.